5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్లో భాగంగా అడిలైడ్ వేదికగా ఇండియా ఆస్ట్రేలియా మధ్య రెండవ టెస్ట్ మ్యాచ్ శుక్రవారం రోజున ప్రారంభమైంది. ఈ టెస్ట్ మ్యాచ్ డే నైట్ టెస్ట్ మ్యాచ్ కావడంతో ఈ పింక్ బాల్ మ్యాచ్లో ఇరు జట్లు ఎలా ఆడతాయనే ఆతృత అభిమానుల్లో నెలకొంది. ఈ పరిస్థితిలో భారత జట్టు 3 మార్పులతో ఈ టెస్ట్ మ్యాచ్ కోసం బరిలోకి దిగింది. రోహిత్ శర్మ, గిల్, అశ్విన్ తుది జట్టులోకి రాగా పడిక్కల్, జురెల్, సుందర్ బెంచ్కే పరిమితమయ్యారు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత జట్టు మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. అయితే బ్యాటింగ్ దిగిన టీమిండియాకు మొదటి ఓవర్ మొదటి బంతికే దిమ్మ తిరిగే షాక్ తగిలింది. అద్భుత ఫామ్లో ఉన్న జైస్వాల్ స్టార్క్ బౌలింగ్లో గోల్డెన్ డక్అవుట్ అయ్యాడు. ఇటువంటి పరిస్థితుల్లో రాహుల్, వన్ డౌన్ బ్యాటర్ గిల్ ఇద్దరూ కలిసి మరో వికెట్ వెంటనే పడకుండా జాగ్రత్తగా ఆడుతూ స్కోర్ బోర్డుని ముందుకు కదిలించారు. రాహుల్ ఆరంభంలో చాలా నెమ్మదిగా ఆడాడు. 20 బంతులు పైగా ఆడి కూడా ఒక పరుగు కూడా చేయలేదు. పర్ఫెక్ట్ టెస్ట్ బ్యాటర్ లాగా రాహుల్ ద్రవిడ్ స్టైల్లో బ్యాటింగ్ చేసే ప్రయత్నం చేశాడు. అదే సమయంలో గిల్ మాత్రం వచ్చినప్పటి నుండి కూడా కొద్దిగా వేగంగా పరుగులు చేయడానికి ప్రయత్నించాడు. ఇదే క్రమంలో వీరిద్దరూ రెండో వికెట్కు 69 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరి జోష్ చూసి మరొక వికెట్ పడకుండానే మొదటి సెషన్ ముగిస్తారనే ఫీలింగ్ కలిగింది. కానీ మొదటి సెషన్ ముగిసే 15 నిమిషాల ముందు అసలైన డ్రామా మొదలైంది. 37 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద స్టార్క్ బౌలింగ్లో కేఎల్ రాహుల్ అవుట్ అయ్యాడు. ఆ షాక్ నుండి తేరుకోకముందే మళ్లీ స్టార్క్ బౌలింగ్లో కోహ్లీ 7 పరుగుల వద్ద వెనుదిరిగాడు. ఇక అద్భుతంగా ఆడుతున్న గిల్ స్కాట్ బోలాండ్ బౌలింగ్లో 31 పరుగుల వద్ద ఎల్బీడబ్ల్యూఈ వికెట్ చేజార్చుకున్నాడు. దీంతో భారత జట్టు మొదటి సెషన్లో 81 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. స్టార్క్ సూపర్ బౌలింగ్తో 3 వికెట్లు పడగొట్టి టీమిండియా టాప్ బ్యాటర్లను పెవిలియన్కు క్యూ కట్టించాడు. మొదటి సెషన్ ముగిసే సమయానికి భారత జట్టు 4 వికెట్లు నష్టపోయి 82 పరుగులు చేసింది. రిషబ్ పంత్ 4 పరుగులతో, రోహిత్ శర్మ 1 పరుగుతో క్రీజులో ఉన్నారు. ముందుగా ఊహించినట్లే రోహిత్ శర్మ 6వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చాడు. మరి ఈ కొత్త రోల్లో రోహిత్ మెరుస్తాడా లేదా? పంత్, రోహిత్ టీమిండియాను ఆదుకుంటారని భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.